Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOC 134 బుక్ నుంచి మెథడ్స్ ఆఫ్ సోషలాలజీ ఇన్ సోషల్ సైన్సెస్ అనే లెసన్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని మనం తెలుగులో ఆబ్జెక్టివిటీ సోషల్ సైన్సెస్ అంటే సాంఘిక శాస్త్రాల్లో ఆబ్జెక్టివిటీ యొక్క ప్రాముఖ్యత యొక్క అంశాల గురించి వివరించుకుంటూ ఉంటాం. ఆబ్జెక్టివిటీ అంటే తెలుగులో మనము వస్తునిష్టత అని చెప్తూ ఉంటాం. ఇది అంతకన్నా ఏమి ఆందోళన పడాల్సిన పని లేదు. తెలుగులో మనం ఆబ్జెక్టివిటీ అంటే వస్తునిష్టత అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఇది నిష్పాక్షత వస్తునిష్టత అంటే ఏంటంటే సమాధానం ఇవ్వటానికి నేపథ్యాన్ని చూస్తూ ఉంటాం మనం సహజంగా. సామాజిక శాస్త్రం యొక్క క్రమశిక్షణలో ఆగస్టు కోముటే సంభావితంగా మరియు ముఖ్యంగా సామాజిక శాస్త్రాలలో నిష్పాక్షత గురించి మనము ఆందోళన చెందుతూ ఉంటాం. అందుకని మనము ఈ ఆబ్జెక్టివిటీకి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత సోషియాలజీ అనేది బాహ్య ఉద్దీపనలకు ప్రతిస్పందించడానికి వారి స్వంత అధ్యాపకులను కలిగి ఉన్న మానవులకు అధ్యయనం చేసే అంశాలను సమాజ శాస్త్రంలోని విషయము వలె కాకుండా సమాజ శాస్త్రాలతో సమానంగా సామాజిక శాస్త్రాలు సమాజ శాస్త్రంగా స్థాపించటము వ్యవస్థాపక పితామహులకి చాలా కష్టమైనదిగా మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. పద్ధతులను మరియు పద్ధతి కారణంగా అందువలన సామాజిక శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా స్థాపించాలనే లక్ష్యము అందరికీ ఆందోళన కలిగిస్తూ ఉండేది. అంటే పురాతన కాలంలో ఇక్కడ జార్జ్ సిమెన్ పాశ్చాత్య సంస్కృతిలో చరిత్రలో నిష్పాక్షికతను గొప్ప విజయంగా సూచించారు. అనేక విషయాలని చెప్పారనమాట జార్జ్ సిమెన్. తర్వాత సామాన్య భాషలో ఆబ్జెక్టివిటీ అనేది పరిశోధకుడిని నిష్పాక్షికముగా మరియు విమర్శలకు తెరపడి దిశగా అర్థం చేసుకోవచ్చు. సాక్ష్యాలు మరియు వాస్తవాలను నిర్మోహమాటంగా ధృవీకరించాలన్నమాట. మరియు ఎటువంటి విలువ తీర్పు లేదా ముందస్తు వ్యక్తిగత సమ్మకాలు లేకుండా వాస్తవాల ఆధారంగా తీర్మానాలు చేయాలనేది ఆబ్జెక్టివిటీ యొక్క ప్రథమ లక్షణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఆబ్జెక్టివిటీ అంటే వస్తునిష్టత అని చెప్పుకున్నాము. వస్తునిష్టత అంటే వ్యక్తిగత అభిమానము దురభిమానాల ప్రభావాలకు లోను కాకుండా తీసుకునే ఒక నిర్ణయం అన్నమాట. అంటే సామాజిక శాస్త్రాల్లో పరిశోధకుడు అభిమానము దురభిమానాల ప్రభావానికి లోను కాకుండా వాస్తవికతను వివరించడంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే ఆబ్జెక్టివిటీ, అదే వస్తునిష్టతగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గ్రేస్ అనే సామాజిక శాస్త్రవేత్త లభించే సాక్ష్యాలతో ప్రతిపాదికంపై నిర్ణయాలు చేయటానికి సంసిద్ధత ఇష్టత అని ఆబ్జెక్టివిటీని నిర్వచించారు. గ్రేస్ అనే సామాజిక శాస్త్రవేత్త వస్తునిష్టతని లభించే సాక్ష్యాధారాలతో ప్రతిపాదనలపై నిర్ణయాలను చేయటానికి సంసిద్ధత లేకపోతే ఇష్టత అని తను యొక్క అభిప్రాయాన్ని వెలిపించారు. ఇందులో ఆబ్జెక్టివిటీలో తీసుకునే నిర్ణయము వ్యక్తులను బట్టి మారుతూ ఉండకూడదు. ఈ యొక్క నిర్ణయాలనేవి వ్యక్తులను బట్టి మారుతూ ఉండకూడదు. దీంట్లో యథార్థత అనేది మనకు కొట్టొచ్చినట్లు కనపడాలి. శాస్త్రీయ పద్ధతి ప్రముఖ లక్షణంగా వస్తునిష్టతకి ఆధారంగా మనం చెప్తూ ఉంటాం. శాస్త్రీయ పద్ధతి ప్రముఖ లక్షణంగా వస్తునిష్టతలో ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. ఈ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలంటే దుర్ఖైము, వేబర్, పేపర్, దిల్కి అని వీటి యొక్క సామాజిక శాస్త్రం యొక్క ఆబ్జెక్టివిటీ మీద తన అభిప్రాయాల్ని ఏ విధంగా తెలియపరిచారనేది మనము ఈ లెసన్లో తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత దుర్ఖైము మరియు ఆబ్జెక్టివిటీ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనం తీసుకున్నట్లయితే సాంఘిక పరిశోధనలో ఆబ్జెక్టివిటీ అనేది ఈ యొక్క పాజిటివిటీజము దాని మూలాలని కలిగి ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే అన్నమాట. అది పరిశోధకులు వారు అధ్యయనం చేసే వారికి దూరంగా ఉండాలని ప్రతిపాదిస్తూ ఉంటుంది. కాబట్టి పరిశోధకుడు పరిశోధన వ్యక్తిత్వాన్ని నమ్మకాలని మరియు విలువలపై కాకుండా అధ్యయనం చేసే స్వభావంపై ఆధారపడి ఉండాలనేది ఆబ్జెక్టివిటీ యొక్క ప్రముఖ లక్షణంగా చెప్తూ ఉంటాము. వ్యవస్థాపకాలు
ఈ యొక్క తండ్రుల్లో ముఖ్యంగా దర్కహైము మరియు ఈ యొక్క అనేక రకాల పద్ధతుల్లో ఇప్పుడు వెబ్బర్ వీళ్ళ యొక్క శాశ్వత ఆలోచనలకు కట్టుబడి ఉన్నారు మరియు సామాజిక శాస్త్రాన్ని విశ్వవ్యాప్తంగా వర్ణించే ఒక సామూహిక పద్ధతి అవసరమని వీరు విశ్వసించారనమాట. అందువలన ఆబ్జెక్టివిటీకి ప్రముఖ పాత్ర ఏర్పరిచారనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క ది రూల్స్ ఆఫ్ ద సోషలాజికల్ మెథడ్లో మనకి ఆబ్జెక్టివిటీ యొక్క ప్రాముఖ్యత మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. దుర్గహైము మరియు ఆబ్జెక్టివిటీ యొక్క పద్ధతుల్లో దాని యొక్క దుర్గహైము యొక్క అభిప్రాయాలను మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. సోషియాలజీ అనే పదానికి ఆగస్టు కోమిటే రూపొందించారనేది మనకు తెలిసిన విషయమే. అందుకని మనం ఆగస్టు కోమిటేని ఏముంటూ ఉంటాము, సామాజిక శాస్త్ర పితామహుడుగా వర్ణిస్తూ ఉంటాం అనమాట. క్రమశిక్షణకు పేరు పెట్టిన ఆ యొక్క ఆగస్టు కోమిటే ఇది ఈ యొక్క క్రమశిక్షణ పద్ధతులని ఆగస్టు కోమిటే ప్రముఖంగా పేర్కొన్నారనైతే మనం చెప్పుకోవచ్చు. అయితే ఫ్రాన్స్లో సామాజిక శాస్త్రము ఒక అకాడమిక్ డిసిప్లిన్ గా రూపొందించడానికి దుర్కహైము తన చేతుల్లోకి తీసుకున్నారనేది మనం చెప్పక తప్పదనమాట. ఇతర సామాజిక శాస్త్రాలతో సమానంగా సామాజిక శాస్త్రాన్ని స్థాపించడానికి కాంటే తన అన్వేషణలో సామాజిక శాస్త్రంలో పరిశోధన చేయడానికి సామాజిక శాస్త్ర పద్ధతులను ప్రతిపాదించారనమాట. అయితే దర్కహైము సామాజిక శాస్త్రం యొక్క మెథడాలజీ అంశాలను వివరించారు మరియు అలా చేయటం ద్వారా ఆబ్జెక్టివిటీ సమస్యను కూడా బయటకు తీసుకువచ్చారనేది మనకి దుర్గహైము వల్ల సృష్టమవుతూ ఉన్నది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ సామాజిక వాస్తవాలు అంటే ఈ యొక్క సామాజిక ఆబ్జెక్టివిటీలో సామాజిక వాస్తవాలు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ ఆబ్జెక్టివిటీ పరంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. దుర్కహైము సామాజిక శాస్త్రము మరియు దాని పద్ధతిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అన్ని ముందస్తు భావనలు తప్పనిసరిగా నిర్మూలించబడాలనే దృక్పథాన్ని వెలిపించారు. అంటే మనం ఒక పరిశోధన చేసేటప్పుడు ఒక నిర్దిష్టమైన భావనలు మనం ఏర్పరచుకోవాలి. కానీ ఆబ్జెక్టివిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అటువంటి భావాలన్నీ కూడా ఆపివేయాలి. ఇక్కడ మన ముందు యొక్క పరిశోధనా పద్ధతుల భావాలను ఏర్పరచుకోవాలి అని చెప్తున్నాం మనకు పరిశోధనా పద్ధతుల్లో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆబ్జెక్టివిటీ యొక్క మనకి ఈ యొక్క నిలకడ స్వభావము నమ్మకాలను మనం కలిగించాలంటే అటువంటి భావాలని కంప్లీట్ గా ఆఫ్ చేయాలనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీని ద్వారా సైన్స్ కు వెలుపల సామాన్యులు డొమైన్లో దేనినైనా నివారించడానికి ఆయన ఉద్దేశించారు. అంటే ఆ యొక్క భావనలు ఆపటం వల్ల ఈ యొక్క పద్ధతి అంటే వాస్తవికత అనేది మనకి తెలుస్తుంది అనే దృక్పథాన్ని దుర్గహైము ఏర్పరిచారనే చెప్తూ ఉంటారు. అశాస్త్రీయ సామాన్య భావనలు మరియు వర్గాలు వారి పూర్వ విలువలను అధ్యయనంలోకి తీసుకురావడానికి అనుమతిస్తూ ఉంటాయనేది మనము గ్రహించిన విషయమే. అందువల్ల ది రూల్స్ ఆఫ్ సోషలాజికల్ మెథడ్లో దుర్గహైము సామాజిక జీవితంలో భౌతిక లేదా మానసిక విశ్లేషణ ద్వారా వివరించలేని కొన్ని వాస్తవాలు ఉన్నాయని మరియు ఇవి సామాజిక వాస్తవాలను మనకి తెలియపరచకుండా ఆటంకం కలిగిస్తాయనే అభిప్రాయాన్ని దుర్గహైము మనకి నొక్కి చెప్పారు. దుర్గహైము ప్రకారము భౌతిక వాస్తవాలు భౌతిక ప్రపంచాన్ని ఇతర శాస్త్రవేత్తలు ఎలా అధ్యయనం చేస్తారో అదే విధంగా సామాజిక శాస్త్రవేత్తలు వాస్తవాలను నిష్పాక్షమైనవి మరియు బయట నుంచి గ్రహించగల సామర్థ్యం కలిగి ఉంటాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలనేది దుర్గహైము అభిప్రాయంగా చెప్పారు. తరువాత సామాజిక వాస్తవాలు సామాజిక చట్టాల ద్వారా మాత్రమే అర్థం చేసుకోబడుతూ ఉంటాయి. ఈ వాస్తవాలను మానసిక వివరణ ఉండదు. ఈ వాస్తవాలకి మానసిక వివరణ అనేది ఉండదన్నమాట. సోషియాలజీ యుటిలిటీ సూత్రము లేదా వ్యక్తి యొక్క ప్రేరణ ద్వారా వివరించలేమన్నమాట. ఈ వాస్తవాలను వివరించలేము. దాని వివరణ సామాజికంగా మాత్రమే ఉంటుందనేది దుర్గహైము సామాజిక శాస్త్రాన్ని ముందస్తు భావనల నుంచి తొలగించడానికి మరియు సామాజిక శాస్త్రాన్ని లక్ష్యము చేయటానికి ప్రయత్నించడంలో చాలా
మానసికంగా ఒత్తిడికి గురయ్యారనేది చెప్పక తప్పదనమాట. ఈ ప్రయత్నంలో అతడు సామాజిక పరిశోధన యొక్క మొదటి నియమాన్ని ముందుకు తెచ్చారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం. సామాజిక వాస్తవాలని, విషయాలను పరిగణించండి మరియు సామాజిక వాస్తవాలని ఇలా నిర్వచించాలనే దృక్పథాన్ని దుర్ఖైము మనకి వెలిపించారు. సామాజిక వాస్తవం అనేది ప్రతి వ్యక్తి యొక్క బాహ్య నిర్బంధాన్ని ప్రయోగించగల సామర్థ్యంతో స్థిరముగా లేదా కాదు లేదా మళ్ళీ సాధారణంగా ఉండే ప్రతి నటనా విధానముకి ఇది ఒక పరిపూర్ణత ప్రక్రియ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు అనేది దుర్ఖైము మనకి తెలియపరిచారనమాట. ఇక్కడ ఐచ్ఛిక సమాజం అంతటా అదే సమయంలో దాన్ని వ్యక్తిగత అభివృద్ధికి మరియు దాన్ని స్వంత హక్కుతో ఉంటుందనేది దుర్ఖైము అభిప్రాయపడ్డారనేది చెప్తూ ఉంటాం. సామాజిక వాస్తవం అంటే ఆబ్జెక్టివిటీలో ఈ సామాజిక వాస్తవం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుందనేది దుర్ఖైము యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దుర్ఖైము దృష్టిలో సమాజం అనేది కేవలము వ్యక్తుల సమూహం, అలా కాకుండా ప్రతి ఒక్కరూ అతన్ని లేదా ఆమె నిర్దిష్ట మనస్తత్వ శాస్త్రము లేదా మానసిక స్థితిని పరిగణలోకి తీసుకోవాలనేది ఆబ్జెక్టివిటీ యొక్క ముఖ్య లక్షణంగా చెప్తూ ఉంటాము. తర్వాత దుర్ఖైము వాస్తవాల గురించి అలాంటి అవగాహన సమాజ శాస్త్రానికి దాని శాస్త్రీయ చట్టాలను అందించటము మరియు అందువలన సామాజిక విషయాలు మరియు వాటి విషయాలుగానే పరిగణించాలి అనేది దుర్ఖైము అభిప్రాయపడ్డారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. సామాజిక శాస్త్రవేత్తలకు ప్రత్యేకమైన డేటా గమనించదగినది ఏదైనా ఒక విషయం యొక్క లక్ష్యాన్ని కలిగి ఉంటుందనేది కూడా మనము పరిగణలోకి తీసుకోవాలనేది ఇక్కడ మనం పేర్కొంటూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ దృగ్విషయం యొక్క లక్షణాన్ని కలిగి ఉండకపోయినా మనము వాటిని విషయాలుగానే పరిగణించాలి మరియు పరిగణించాల్సిన అవసరం కూడా ఎంతో ప్రాముఖ్యత ఏర్పరచుకున్నదనేది దుర్ఖైము తన అభిప్రాయంలో చెప్పారు. ఈ విషయాలను ప్రత్యక్షంగా గ్రహించటము లేదా తెలుసుకోవటము మనకి సాధ్యం కాదనమాట. కానీ వాటిని వ్యక్తీకరించే అసాధారణ వాస్తవికత ద్వారా మాత్రమే. కాబట్టి మనము సామాజిక దృగ్విషయాలను మనస్సులో సృహతో ఏర్పడిన ప్రాతినిధ్యానికి భిన్నంగా పరిగణిస్తూ ఉండాలనేది కూడా దుర్ఖైము అభిప్రాయపడ్డారు. మనము వాటిని బాహ్య విషయాలుగా నిష్పాక్షికంగా అధ్యయనం చేయాలనేది తను అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అవి మనకు అందజేసే లక్షణము విభిన్నంగా ఉంటుంది. కాబట్టి వాస్తవికత పద్ధతిని మనం ఇక్కడ అవలంబించాలనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నామనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత మరియు ఈ నియమాలు ఎటువంటి మినహాయింపులు లేకుండా అన్ని సామాజిక వాస్తవికాలకి వర్తిస్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. సాంఘిక దృగ్విషయాలను విషయాలుగా పరిగణించడం ద్వారా మనము చేసేది వాస్తవికత యొక్క ముందస్తు అంగీకార ఆలోచనలను అమలులోనికి రానివ్వటము కాదు అనేది కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలన్నమాట. తర్వాత ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్త యొక్క భావన సామాజిక దృగ్విషయాల స్వభావానికి అనుగుణంగా ఉండేలాగా మనము ఈ యొక్క పద్ధతిని ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది మనకి దుర్ఖైము యొక్క అభిప్రాయంగా చెప్తూ ఉంటాము. ఒక సామాజిక దృగ్విషయము నిష్పాక్షికంగా అధ్యయనం చేయడానికి ఒక శాస్త్రవేత్త తనము విషయము తెలిసేలాగా అతను వ్యవహరించే విషయాలను నిర్వచిస్తూ ఉండాలనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ యొక్క దృగ్విషయం యొక్క సహజ లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలని మరియు దానికి ఆలోచనలు కాదు. అందువల్ల నిర్వచనంలో అటువంటి లక్షణాలను ప్రదర్శించే అన్ని దృగ్విషయాలను కలిగి ఉండాలనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉండాలి. ఇది వాస్తవికత కాదు, కానీ వాస్తవికతను స్థాపించడానికి ఒక క్లూ మాత్రమే అనేది కూడా మనము పరిగణించాలన్నమాట. ప్రతి సామాజిక శాస్త్ర అధ్యయనం యొక్క అంశము కొన్ని సాధారణ బాహ్య లక్షణాల ద్వారా ముందుగానే నిర్వచించబడిన దృగ్విషయాలను సమూహాన్ని కలిగి ఉండాలి. మరియు అలా నిర్వహించబడిన అన్ని దృగ్విషయాలను
ఈ సమూహంలో చేర్చాలి, తప్పనిసరిగా చేర్చాలన్నమాట. అలా చేయటం ద్వారా సామాజిక శాస్త్రవేత్త మొదటి నుంచి వాస్తవికతలో పాతుకుపోయాడు మరియు ముందస్తు ఆరోపణలను, ఆలోచనలను కలిగి ఉన్నాడనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. దుర్ఖైము ఈ విధంగా తన ఆబ్జెక్టివిటీ ద్వారా అనేక రకాల ఆలోచన పద్ధతులను మనకి తెలియపరిచారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము ఉన్నది. ఇక్కడ ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి? వాస్తవీకరణ, వస్తునిష్ఠత అనేది మనము ముందు నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రముఖ అంటే మనం పరిశోధన ప్రారంభించేటప్పుడు ఈ యొక్క భావనలను ప్రక్కకు పెట్టి వాస్తవాలను పరిగణలోకి తీసుకొని పరిశోధకుడు ముందుకు వెళ్ళాలనేది దుర్ఖైం భావనగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఆత్మహత్యల అధ్యయనం దుర్ఖైం యొక్క పద్ధతి ప్రకారము దీన్ని ఒక మనము ఉదాహరణగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. దుర్ఖైము ఆత్మహత్యలపై తన అధ్యయనము, తన పద్ధతి అభిప్రాయాలను మద్దతు ఇస్తుందని మరియు ఆత్మహత్యలపై అతని అధ్యయనము నిజమైన చట్టాలను కనుగొనదగిన మరియు సామాజిక దృగ్విషయాలను సహజ దృగ్విషయాల మాదిరిగానే చట్టాలకు కట్టుబడి ఉన్నాయని వాదించారన్నమాట. దుర్ఖైము పరోపకార, అహంకార మరియు అనామిక్ ఆత్మహత్యలను 3 రకాలుగా గుర్తించారనేది మనకు ముందు లెసన్లో కూడా తెలుసుకున్నాం అన్నమాట. ఈ రకమైన ఆత్మహత్యలు సమాజంలో ఒక వ్యక్తి కలిగి ఉన్న ఏకీకరణ స్థాయి ఆధారంగా వర్గీకరించబడ్డాయి అనేది కూడా మనం తెలుసుకున్నాము. దుర్ఖైము అనేక యూరోపియన్ సమాజాల నుంచి ఆత్మహత్యలకు సంబంధించిన వివరణాత్మక గణాంక రికార్డులను ఉపయోగించారనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరియు ఆత్మహత్యల యొక్క రేటు కొన్ని సంవత్సరాల కాలంలో స్థిరముగా ఉన్నదని, మరి ప్రతి సమాజము మధ్య మరియు సామాజిక సమూహాల మధ్య ఆత్మహత్యల రేటులో గణనీయమైన తేడాలు ఉన్నాయని కూడా మనకి దుర్ఖైము పరిశోధన పద్ధతుల్లో చూపించారనమాట. ఈ పరిశీలన నుంచి ఆత్మహత్యల రేటును సామాజిక వాస్తవాలుగా పరిగణించాలని దుర్ఖైము భావించారు మరియు వాదించారు అన్నమాట. సొసైటీ మధ్య రేట్లు క్రమ పద్ధతిలో మారుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మనము అనేక విధాలుగా ఊహించవచ్చు అనే దృక్పథాన్ని మనము ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఇది ఆత్మహత్య యొక్క అధ్యయనంలో దుర్ఖైము యొక్క అభిప్రాయంగా మనము తెలియపరచుకుంటూ ఉన్నాం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా మనము ఏర్పరచుకుంటున్నాం. అభిప్రాయాలని అంటే దుర్ఖైము యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం అనేది మనం చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉన్నాం. తర్వాత దుర్ఖైము సామాజికంగా నిర్ణయాలను సేకరించారని, అందువల్ల దుర్ఖైము ఇలా పేర్కొన్నారనేది కూడా మనం గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉన్నాము. ప్రతి సమాజాలు స్వచ్ఛంద మరణాల యొక్క ఖచ్చితమైన కోటాను అందించడానికి ముందుంచి ఆత్మహత్యల్లో ఈ భిన్నమైన రేట్లను సమాధానాన్ని వ్యక్తికి కాకుండా సమాజాన్ని విశ్లేషించటం ద్వారా వివరించవచ్చు అనేది దుర్ఖైము తన పరిశోధన పద్ధతుల్లో మనకు తెలియపరిచారు. ఆత్మహత్య రేట్లు మరియు సామాజిక వాస్తవాల శ్రేణి మధ్య సంబంధం యొక్క విశిష్టత నుంచి అతని సమాజంలోని వ్యక్తి యొక్క ఏకీకరణను పరిశీలించడం ద్వారా పైన పేర్కొన్న ఆత్మహత్య రకాలను ఎత్తి చూపారనేది కూడా మనం ఈ ప్రక్రియ పద్ధతుల్లో గ్రహించవలసిన విషయం. సామాజిక విశ్లేషణ, ఏకీకరణ అనేది ఇతరులతో ఒక వ్యక్తి యొక్క సామాజిక సంబంధాల సంఖ్య మరియు బలము ద్వారా కొనసాగించబడుతుందనేది కూడా దుర్ఖైము అభిప్రాయపడ్డారనేది మనము ఇక్కడ విమర్శనాపూర్వకమైన పద్ధతుల్లో గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆత్మహత్య అధ్యయనము వ్యక్తి యొక్క ప్రవర్తన, వ్యక్తిగత ఉద్దేశాల కంటే సామాజిక వాస్తవాల ఉత్పత్తి అని నిరూపించబడ్డాయి అన్నమాట. ఆత్మహత్య అనేది వ్యక్తిగత మరియు వ్యక్తిగత చర్యగా అనిపించినప్పటికీ దాని కారణాలు సామాజిక సమూహాల స్వభావంలో ఉంటాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. కనుక ఇది వ్యక్తిని బాహ్యంగా మరియు వాటిపై చర్యలు తీసుకునే సామాజిక శక్తుల ఉత్పత్తిగా మనము
గుర్తుపెట్టుకొని ముందుకు సాగవలసిన విషయంగా దుర్ఖైము ఆత్మహత్యలలో అధ్యయనంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సామాజిక వాస్తవము ఈ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. సామాజిక వాస్తవము అంటే ఏంటి? ఆబ్జెక్టివిటీ అంటే సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, యథార్థ మనము వెలుబుచ్చాలి, మన అభిప్రాయాలని వెలుబుచ్చాలి. ఈ యొక్క సామాజిక వాస్తవిక లక్షణాలు ఏ విధంగా ఉంటాయో అనేది కూడా మనము ఈ ఆబ్జెక్టివిటీ ప్రక్రియలో తెలుసుకోవాల్సిన పద్ధతి ఉన్నది. మొదట ఇండిపెండెన్స్, మనం దీన్ని తెలుగులో ఏం చెప్తూ ఉంటాము? స్వాతంత్రం అని చెప్తూ ఉంటాము. సామాజిక వాస్తవాలను వారి వ్యక్తిగత అభివ్యక్తితో సంబంధం లేకుండా పరిగణిస్తే మరింత నిష్పాక్షికంగా వ్యవహరించవచ్చనేది దుర్ఖైము అభిప్రాయపడ్డారు. సామాజిక జీవితము డైనమిక్గా ఉంటుంది కాబట్టి శాస్త్రజ్ఞుడికి స్థిరమైన రిఫరెన్స్ పాయింట్ ఉండదు అనేది అతని యొక్క అభిప్రాయంగా మనం ఈ ప్రక్రియలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ ఇది నిష్పాక్షికతకు అవసరం. అయితే సామూహిక అలవాట్లు, వ్యక్తిగత చర్యలు మరియు చట్టపరమైన సాంకేతికాలు, సామాజిక గణాంకాలు మరియు మతపరమైన సిద్ధాంతము వంటి నిర్దిష్ట రూపాల్లో వ్యక్తీకరించబడుతూ ఉంటాయనేది కూడా మనకు తెలిసిన విషయమే. ఈ ఖచ్చితమైన రూపాలు శాస్త్రవేత్తకు ఒక ప్రమాణాన్ని కలిగి ఉంటూ ఉంటాయి మరియు లక్ష్య సూచికంగా పనిచేస్తూ ఉంటాయి. సామాజిక వాస్తవాలు పరోక్ష పరిశీలనకు దుర్ఖైమ్ యొక్క అత్యంత ప్రసిద్ధి ఉదాహరణ అతన్ని డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ సొసైటీలో మనము ఆ బుక్లో జరిగింది అనేది చెప్పుకుంటూ ఉంటాం. సాంఘిక సాంఘీభావము యొక్క ఈ అధ్యయనంలో ఖచ్చితమైన పరిశీలనకు అనుకూలంగా లేని సామాజిక సంఘీభావం యొక్క నైతిక దృక్పథాన్ని దుర్ఖైము ఎదుర్కొన్నారనేది కూడా మనం చెప్పుకోక తప్పదనమాట. అందువలన అతను ఎవరు? దుర్ఖైము అంతర్గత వాస్తవానికి ప్రతీకగా భావించే బాహ్య వాస్తవాన్ని ఉపయోగించారనేది కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం. మరియు మొదటి దాని ద్వారా రెండో దాన్ని అధ్యయనం చేశారు దుర్ఖైము. అతను చట్టాన్ని సామాజిక సంఘీభావం యొక్క బాహ్య సూచికగా ఎంచుకున్నారనమాట ఈ ప్రక్రియలో. మరియు ఈ క్రింది కారణాలపై ఈ లక్ష్య అభివృద్ధిని దుర్ఖైము సమర్థించారనేది కూడా మనం ఈ యొక్క ఇండిపెండెన్స్ లో స్వాతంత్ర ప్రక్రియ పద్ధతిలో దుర్ఖైము యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ సామాజిక సాంఘిక భావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం దుర్ఖైము యొక్క అభిప్రాయంలో తెలుసుకుంటాము. ఈ యొక్క సామాజిక సాంఘిక భావం యొక్క సెంటిమెంట్ ఎంత ఎక్కువగా ఉంటే సమాజంలోని విభిన్న సంబంధాల సంఖ్య అంటే ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సామాజిక సాంఘీభావం యొక్క సెంటిమెంట్ ఎంత ఎక్కువగా ఉంటే సమాజంలో విభిన్న సంబంధాల మధ్య ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత అంత ఎక్కువ. ఈ సామాజిక సంబంధాల సంఖ్య తప్పనిసరిగా వాటిని నియంత్రించే న్యాయపరమైన నియమాల సంఖ్యకు అనులోమానుపాతముగా ఉంటుందనేది కూడా దుర్ఖైము పేర్కొన్నారు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్కి వచ్చేటప్పటికి సమాజం యొక్క సాధారణ జీవితము, దాని న్యాయ వ్యవస్థ అదే సమయంలో మరియు అదే నిష్పత్తిలో విస్తరించదు అనే దృక్పథాన్ని దుర్ఖైము మనకు పేర్కొన్నారు. ఇక్కడ ఏంటి? సామాజిక సంఘీభావము, స్వాతంత్రము అనేది ఈ యొక్క ఆబ్జెక్టివిటీలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది దుర్ఖైము అభిప్రాయపడ్డారనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదన్నమాట తర్వాత. అయితే దుర్ఖైము యొక్క ఈ అంచనాలు తప్పనిసరిగా చెల్లుబాటు కావు. ఎందుకనంటే మొదటిది, అనేక సామాజిక సంబంధాలు చట్టం ద్వారా నియంత్రించబడవు. దాని కానీ ఆచారాలు, జానపద మార్గాలు మరియు మరిన్ని చట్టాలతో ఏకీభవించవు అన్నమాట. మరి చట్టాల వైరుధ్యంలో ఉన్నప్పుడు అది అసాధారణమైన పరిస్థితి అని మరియు సాధారణంగా చట్టాలను మరిన్ని ఆధారమని దుర్ఖైము పేర్కొన్నారన్నమాట.
ఇది నిజం కావచ్చు, కానీ ఏదైనా శాస్త్రీయమైన పద్ధతి ఖచ్చితంగా ఉండాలని, మరియు ఎటువంటి స్థలము లేదా మినహాయింపులు ఉండకూడదు అనేది దుర్ఖైమ్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సామాజిక వాస్తవాలు గమనించడానికి దుర్ఖైమ్ నియమాలలో అనేక లోపాలు ఉన్నప్పటికీ సామాజిక వాస్తవాలను అధ్యయనం చేసే అతని సూత్రము సామాజిక శాస్త్రాన్ని సానుకూల శాస్త్రంగా పెంచడానికి ఎంతో దోహదపడింది అనేది ఈ ప్రక్రియ పద్ధతుల వల్ల మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత పాయింట్కి వచ్చేటప్పటికి బాహ్యత. ఈ యొక్క దుర్ఖైమ్ అభిప్రాయం ప్రకారము బాహ్యత ద్వారా దుర్ఖైమ్ అంటే సామాజిక వాస్తవము అనేది ఆబ్జెక్టివిటీ వాతావరణంలో ఒక భాగమై స్వతంత్ర వాస్తవికత, సామాజిక వాస్తవాలు, వ్యక్తిగత కోరికలను ప్రతిబింబించవు. ఇక్కడ ఇంకొకసారి చెప్పుకుందామా? బాహ్యత ద్వారా దుర్ఖైమ్ అంటే సామాజిక వాస్తవము అనేది ఆబ్జెక్టివ్ వాతావరణంలో ఒక భాగమై స్వతంత్ర వాస్తవికత, సామాజిక వాస్తవాలు, వ్యక్తిగత కోరికలకు ప్రతిస్పందించవు అనేది ఇతని యొక్క అభిప్రాయం. ఎందుకంటే అవి పూర్తిగా వ్యక్తికి బాహ్యమైనవి మరియు వ్యక్తి సృష్టించినవి కావు. సామాజిక వాస్తవాల యొక్క ఈ భావనకి దుర్ఖైమ్ యొక్క అభిప్రాయంలో ఎంతో ప్రాముఖ్యత ఏర్పడిందనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. దుర్ఖైమ్ సామాజిక వాస్తవవాది వర్గములో చేర్చింది. అంటే ఈ యొక్క ప్రక్రియ దుర్ఖైమ్ యొక్క సామాజిక వాస్తవవాది వర్గములో చేర్చబడింది. ఈ ప్రక్రియ పద్ధతి ద్వారా ఈ యొక్క వర్గంలో చేర్చబడింది అన్నమాట. దాని వాస్తవాలు మరియు ఉత్పత్తులు వ్యక్తులను వెలుపల మరియు పైన ఒక సూపర్ ఎంటిటీగా ఉన్నాయని అతను ఆరోపించారన్నమాట, అభిప్రాయపడ్డారు. అయితే దుర్ఖైమ్ సమాజాన్ని ఒక అతీంద్ర మరియు గణనీయమైన అస్తిత్వంగా విశ్వసించడానికి నిరంతరంగా తిరస్కరించారనేది మనం చెప్పుకోక తప్పదు. తన సిద్ధాంతాలు దాని యొక్క భాగాలు కాకుండా మొత్తము అస్తిత్వ వాస్తవికతగా ఉండవచ్చని సూచించినట్లు అనుమానించే అవమానాన్ని తప్పించమని అతను తన విమర్శకులను కోరారనేది చెప్పుకోవాల్సిన ప్రక్రియ పద్ధతిగా ఉన్నది. దుర్ఖైమ్ అంటే సామాజిక వాస్తవాలు ఒక సమూహంలోని అనుసంధించబడిన సభ్యులు విడిగా సామాజిక దృగ్విషయాలను అభివృద్ధి చేసినట్లయితే వాటికంటే భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయనేది దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారనేది ఈ ప్రక్రియ పద్ధతిలో మనం తెలుసుకోవాల్సిన ఉన్నది విషయాలుగా ఉన్నాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత నిర్బంధము. ఈ యొక్క నిర్బంధము ప్రక్రియ దుర్ఖైమ్ అభిప్రాయం ప్రకారం ఎలా ఉంటుందో మనము ఇప్పుడు తెలుసుకుందాం. కొంత మేరకు రూపొందిస్తాయి అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ రూపొందిస్తాయి. తర్వాత సామాజిక వాస్తవం యొక్క ఈ లక్షణము సామాజిక జీవితంలో సామూహిక శిక్షణ గురించి అతని భావనకు దుర్ఖైమ్ ఆధారము అనేది చెప్పారనమాట. తర్వాత 2 రకాలైన నిర్బంధాలను వేరు చేయవచ్చు అనేది కూడా దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారు. ఒకటి ఎంపిక లేకపోవటం వల్ల విధించబడిన పరిమితి, మరియు మరొకటి ఏది జరగాలి అనేది స్థిరమైన భావన ప్రకారము ఎంచుకోవటానికి ఒత్తిడి అనేది దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారు. పద నిర్మాణము కారకాలు మొదటి రకమైన పరిమితులకి అమలు చేస్తూ ఉంటాయి. తర్వాత సాధారణంగా భౌతిక వనరుల రూపము మరియు పంపిణీ ద్వారా నమ్మకాలు, నిబంధనలు మరియు విలువల వంటి సంస్థలు మరియు సామూహిక ప్రాతినిధ్యము 2వ రకమైన అడ్డంకికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇది నిర్బంధం యొక్క దుర్ఖైమ్ అభిప్రాయంగా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ యొక్క వైబర్ యొక్క ఆబ్జెక్టివిటీపై ఆ వైబర్ యొక్క అభిప్రాయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ముందు మనము దుర్ఖైమ్ యొక్క ఆబ్జెక్టివిటీపై అతని యొక్క అభిప్రాయాలు, ఉద్దేశాలు, పరిపూర్ణత మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆబ్జెక్టివిటీపై
వెబర్ యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకుంటాం. జర్మనీలో మెథడాలజికల్ డిబేట్స్ అనే ప్రక్రియ పద్ధతిలో ఈ యొక్క 19వ శతాబ్దం చివరిలో జర్మన్ విద్యా వాతావరణంలో ఆధిపత్యము చెలాయించిన పద్ధతి శాస్త్రము చర్య రెండు పరస్పరము సంబంధము ఉన్న అంశాల ఆధారంగా అర్థం చేసుకోవచ్చు. శాస్త్రము చర్య రెండు పద్ధతుల్లో మనము ఈ యొక్క ప్రక్రియ పద్ధతిని అర్థం చేసుకోవచ్చు అనేది వెబర్ యొక్క ఆబ్జెక్టివిటీ యొక్క పద్ధతుల్లో మనం తెలుసుకుంటున్నాము. మొదటిది, జర్మనీలో సహజ శాస్త్రాలు మరియు సాంస్కృతిక విభాగాల మధ్య ఒక దృఢమైన విభజన ఉన్నది, కంపల్సరిగా ఏర్పరచబడి ఉన్నదన్నమాట. ఇది ఈ సహజ దృగ్విషయాలను మాత్రమే సైద్ధాంతిక విశ్లేషణకు తెరవటానికి దారితీసిందిగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీని పర్యవసానముగా సహజ మరియు సామాజిక దృగ్విషయాలను అధ్యయనాలలో వివిధ మార్గాల్లో అభివృద్ధి చెందాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆడమ్ స్మిత్ మరియు డేవిడ్ రికార్డో యొక్క ప్రారంభ రచనలు తర్వాత రెండవది మార్క్సిస్టు యొక్క ఆర్థిక సిద్ధాంతము స్తబ్దుగా మారిందనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. ఫలితముగా 19వ శతాబ్దంలో ఉనికిలో ఉన్న వాస్తవ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ పనితీరులో వివరించడానికి ఆర్థిక శాస్త్రము చాలా కష్టాలను ఎదుర్కొన్నదనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. ఈ సమస్యలను పరిష్కరించవచ్చు అనేక పద్ధతుల్లో. ఈ మెరుగైన సిద్ధాంతాలను అభివృద్ధి చేయటం ద్వారా మనము ఈ పరిష్కారాలను ఏర్పరచుకోవచ్చు. రెండవది, విజ్ఞాన శాస్త్రాన్ని పూర్తిగా తప్పించటం ద్వారా మరియు నిర్దిష్ట ఆర్థిక వ్యవస్థల ద్వారా చారిత్రాత్మక అభివృద్ధిపై దృష్టి పెట్టడం. మొదటిది ఏం చెప్పుకున్నాము, ఈ యొక్క మెరుగైన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయటం ద్వారా ఆ పరిస్థితిని మార్చవచ్చు. రెండవ పద్ధతులు ఏంటి, విజ్ఞాన శాస్త్రాన్ని పూర్తిగా తప్పించడం ద్వారా మరియు నిర్దిష్ట ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మక అభివృద్ధిపై దృష్టి పెట్టడం వల్ల కూడా ఆ యొక్క పరిస్థితుల్ని మనము తప్పించి ముందుకు వెళ్ళగలగటానికి వీలవుతూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకున్నాం అనేది చెప్పక తప్పదన్నమాట. ఇది చారిత్రాత్మక మరియు సైద్ధాంతిక ఆర్థిక శాస్త్రం అభివృద్ధికి దారితీసింది. ఇది చారిత్రాత్మక మరియు సైద్ధాంతిక ఆర్థిక శాస్త్రాల అభివృద్ధికి దోహదం చేసింది, ముందుకు తీసుకువెళ్ళటానికి ఎంతో చేయూత తోడ్పాటుని అందించిందిగా మనం చెప్పుకోవచ్చు. వాటిని విభజించే పద్ధతి పరమైన సమస్యలు కూడా ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఈ రెండు గ్రూపులను విభీకరించిన 4 అంశాలు ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇక్కడ వెబర్ స్వంత పద్ధతి ధోరణిని అభివృద్ధి చేయటానికి ఈ చర్చలను తన బేస్ లైన్గా ఉపయోగించుకున్నారు. అతను 2 సమూహాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారని చెప్పుకోవాలి. మరియు 2 ఆలోచన విధానాలను అతని వాదన యొక్క మూలాన్ని ఈ యొక్క గిల్టే మరియు రికార్డ్ రచనల్లో మనం చూడవచ్చు అన్నమాట. వెబర్ తన సామాజిక శాస్త్రాన్ని నిర్మించడానికి పద్ధతి సాధనాలను అందించి ఈ ఇద్దరి వ్యక్తుల యొక్క పద్ధతులను మనకి అనేక కోణాల్లో తెలియపరిచారనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత ఈ యొక్క వెబర్ యొక్క ఈ యొక్క ఆబ్జెక్టివిటీపై తన అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉన్నాము ఇప్పుడు మనం. ఇందులో చారిత్రాత్మక మరియు సైద్ధాంతిక ఆర్థికవేత్తల మధ్య వివాదంలో అనేక సమస్యలు ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చారిత్రక మరియు సైద్ధాంతిక ఆర్థికవేత్తలు మధ్య అనేక రకాల విభిన్నమైన వివాదాలు కూడా మనము ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అట్లా తీసుకున్నట్లయితే ఈ ఆబ్జెక్టివిటీ యొక్క మూల లక్షణాలను మనము గుర్తించడానికి మనకు ఒక పద్ధతిగా ఉంటుందనేది మనం చెప్పుకోవచ్చు. చారిత్రక మరియు సైద్ధాంతిక ఆర్థిక శాస్త్రాలు యొక్క ఏకీభవించని 4 ప్రధాన అంశాలు ఈ ఆర్థిక శాస్త్రవేత్తలు వీటిని ఏకీభవించలేదు. ఆ యొక్క ఏకీభవించని ప్రధాన అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా
మనం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మొదటిది మనం తీసుకున్నట్లయితే సైద్ధాంతిక ఆర్థిక శాస్త్రము తగ్గింపు. సైద్ధాంతిక ఆర్థిక శాస్త్రం యొక్క తగ్గింపుగా మనం చెప్పుకోవచ్చు. మరియు ప్రేరణ యొక్క సాపేక్ష ప్రాముఖ్యతను లేదా కలిగి ఉంటుందనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. వారి సిద్ధాంతపరమైన ఆర్థికవేత్తలు తగ్గింపు పద్ధతులను ఉపయోగించటము తప్పు అని చారిత్రాత్మక ఆర్థికవేత్తలు వివరించారు. దీని కారణంగా చారిత్రాత్మక ఆర్థికవేత్తలు పరిశీలన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు మరియు మానవ చర్య యొక్క నమూనాలను వివరించారనేది ఈ యొక్క పద్ధతిలో మనం తెలుసుకోవచ్చు. ఏంటి ఈ పద్ధతి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. సిద్ధాంతిక ఆర్థిక శాస్త్రం తగ్గింపు మరియు ప్రేరణ. ఈ ప్రక్రియా పద్ధతి వల్ల ఆర్థిక శాస్త్రవేత్తలు తన అభిప్రాయాలను విభేదించారనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ రెండో పాయింట్ తీసుకున్నట్లయితే రెండు సమూహాల మధ్య విభజన సార్వత్రిక మరియు అన్వేషణ సాపేక్షికతలలో సంబంధం కలిగి ఉంటుంది. సైద్ధాంతిక ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన ఆర్థిక చట్టాలు సారస్వతిక అన్వయము సరైనది కాదని చారిత్రాత్మక ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారనేది ఈ రెండో పాయింట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీనికి సిద్ధాంతకర్తల అభిప్రాయాల ప్రకారము సిద్ధాంతము సాధారణమైన దాని వైపు దృష్టి సారించింది మరియు అసాధారణమైనది కాదు అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత అయితే అన్ని మానవ ప్రవర్తన మరియు చర్యలను ఆర్థిక సిద్ధాంతం ద్వారా వివరించలేమని వీరు అంగీకరించారన్నమాట. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్కి వచ్చినట్లయితే మానవ ప్రవర్తనలో హేతుబద్ధత మరియు అహేతుబద్ధత స్థాయికి సంబంధించిన అపార్థము ఉన్నదన్నమాట. సామాజికంగా మానవులు హేతుబద్ధంగా ఉంటారని మరియు వాటి ఆర్థిక ప్రవర్తనలో చిన్న స్వీయ ఆసక్తితో మాత్రమే ప్రేరేపించబడతారని సైద్ధాంతిక ఆర్థికవేత్తలు విశ్వసించారన్నమాట. అవాస్తవమని చారిత్రక ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. సైద్ధాంతిక ఆర్థికవేత్తలు ఆర్థిక ప్రవర్తన అనేది మానవ ప్రవర్తనలో ఒక అంశంగా మాత్రమే నని మరియు ఇతర సామాజిక శాస్త్రాలు సామాజిక జీవితంలోని ఇతర అంశాలను పరిశీలించాలనేది కూడా వాదించారనమాట. ఇది మూడో పాయింట్లో యొక్క అంశంగా మనం చెప్పుకోవచ్చు. నాలుగో పాయింట్ తీసుకున్నట్లయితే చివరిగా రెండు గ్రూపులు ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన సమస్యను ఒకవైపు నైతిక క్రమశిక్షణగా మరియు ఆర్థిక శాస్త్రము మరొక వైపు సైన్స్గా వ్యవహరించాల్సి వచ్చిందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చారిత్రాత్మక ఆర్థికవేత్తలు దీనిని బట్టి జర్మన్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగల నైతిక క్రమశిక్షణగా భావించారు. ఈ యొక్క ఆర్థిక శాస్త్రవేత్తల యొక్క భావాలను మనము ఈ 4 పాయింట్స్లో మనం తెలుసుకున్నామనేది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం. ఇది వెబర్ యొక్క ఆబ్జెక్టివిటీలో ఆర్థిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాలను పొందుపరిచారనమాట. తర్వాత వెబర్ మరియు రిక్టే యొక్క సామాజిక భావనలు ఆబ్జెక్టివిటీపై ఏ విధంగా ఉన్నాయనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. గిల్టే అండ్ వెబర్ యొక్క ఆబ్జెక్టివిటీపై వారి భావాలు. ప్రకృతి మరియు మానవ ప్రవర్తన శాస్త్రీయంగా అధ్యయనం చేయవచ్చు అనేది గిల్టే వారు వాదించారనమాట. అయితే వారు వివిధ రకాల తీసుకోవచ్చు. ఇది గుర్తించబడాలి. రెండు శాస్త్రాలు వేరువేరు విషయాలను కలిగి ఉన్నాయని మరియు దీని కారణంగా ప్రతి రంగంలోని పరిశోధకులు వివిధ రకాలైన జ్ఞానాన్ని పొందుపరిచారనేది దిట్టే వాదించారనమాట. ఈ యొక్క సమాజ శాస్త్ర జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తాయి అంటే భౌతిక దృగ్విషయాలను ఒకదానికొకటి ప్రభావితం అవుతూ ఉంటాయనేది గిల్టే యొక్క భావనగా మనం ఇక్కడ పరిగణించాలి. అయ్యే చట్టాల పరంగా మనము చూడవచ్చు అనమాట.
మరియు వివరించబడుతూ ఉంటాయి అనేది కూడా మనం గ్రహించవలసిన విషయము. సాంఘిక శాస్త్రాల్లో ఉత్పత్తి చేయబడిన జ్ఞానము అంతర్గత అనేది ఒక అర్థాన్ని కూడా మనం గ్రహించవలసిన విషయము. ప్రతి వ్యక్తికి అంతర్గత స్వభావము తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ప్రకృతి ఉంటుంది, అది సంఘటనలను వివరించడానికి ఏదో ఒక విధంగా అర్థం చేసుకోవాలి. అందువలన ప్రకృతి గోళము మరియు మానవ ప్రవర్తన మధ్య యొక్క గోళములో పరిశోధకులు వారి సబ్జెక్టులను భిన్నమైన ధోరణిని కలిగి ఉంటారు అనే దృక్పథాన్ని వెలువచ్చారు. సమాజ శాస్త్రంలో సంఘటనలు మరియు సంబంధాలను గమనించటము సరిపోతూ ఉంటుంది. కానీ సాంఘిక శాస్త్రాలలో పరిశోధకులు కేవలము పరిశోధనలను దాటి సంఘటనలు మరియు సంబంధాలను వివరించడానికి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అంతర్గత స్వభావాన్ని అర్థం చేసుకోవాలనేది వీరు అభిప్రాయపడ్డారు. మరియు ఈ వివరణలు సాంస్కృతిక నేపథ్యం ఆధారంగా మారవచ్చు అనేది కూడా పరిశోధకులు అభిప్రాయపడ్డారనేది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ పేర్కొంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత వెబర్ కోసము సహజ శాస్త్రాల కంటే సామాజిక శాస్త్రాలు భిన్నమైన జ్ఞానాన్ని పొందగలవని గుర్తించడానికి వెళ్తే సరైనది, ఇంకా సాంఘిక శాస్త్రాల ప్రకటనకు భిన్నమైనవి మరియు ఏ విధమైన విలువ తీర్పుల నుంచి వేరుగా ఉంచబడాలని అనేది వెబర్ డిల్టేతో ఏకీభవించారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. వెబర్ అంగీకరించిన అతి ముఖ్యమైన భాగము ఏమిటంటే సామాజిక శాస్త్రీయ విజ్ఞానం అనేది వ్యక్తులు తమ చర్యలను జోడించిన ఆత్మాశ్రయ అర్థాలని అర్థం చేసుకోవటం అనేది వెబర్ యొక్క భావనగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే వెబర్ ప్రతి వ్యక్తి యొక్క అంతర్గత స్వభావాన్ని అర్థం చేసుకోవటంలో విల్తే యొక్క పని యొక్క సమస్య ఉందని ఎత్తి చూపారనమాట. అతను ఇతరుల కోరికలు మరియు ఆలోచనలు యొక్క సహజమైన పునః అనుభవంపై ఒక లక్ష్యము సామాజిక వ్యక్తిగత ప్రవర్తనని అర్థం చేసుకోవటము యొక్క ప్రాముఖ్యతను వెబర్ నొక్కి చెప్పారనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో అతను చారిత్రాత్మక సంఘటనల ప్రాముఖ్యతను నిష్పాక్షిక పద్ధతుల్లో అంచనా వేయసాగారు అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. వెబర్ మరియు రిక్టర్ యొక్క ఆబ్జెక్టివిటీపై వారి అభిప్రాయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. ప్రకృతి ప్రపంచము మరియు ఉనికిలో ఉన్న మానవ కార్యకలాపాలు ప్రపంచము మధ్య విభజన గురించి కూడా ఈ యొక్క ఆందోళన చెందారు. వీరు ఈ యొక్క రిక్టర్ ఆందోళన చెందారు. వాస్తవికతను అధ్యయనం కోసము అపరిమిత సంఖ్యలో వస్తువులుగా విభజించవచ్చని మరియు ఈ వస్తువులను అపరిమిత సంఖ్యలో భాగాలుగా విభజించవచ్చని రిక్టర్ యొక్క తన పరిశోధనలో అభిప్రాయపడ్డారు. దీని అర్థం ఏంటంటే వాస్తవికతను పూర్తిగా అర్థం చేసుకోలేము, ఎందుకంటే ఎల్లప్పుడూ ఏదో ఒక మార్గం ఉంటూ ఉంటుంది. అర్థం చేసుకోవటము లేదా చూడటము తలెత్తిన సమస్య ఏమిటంటే వాస్తవికత గురించి ఎవరైనా ఎలా తెలుసుకోవాలి? మానవులు తాము ముఖ్యమైనవిగా భావించే వాస్తవికత అంశాలకు సంబంధించిన భావనలు రూపొందించగలవని రిక్టర్ అభిప్రాయపడ్డారనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. భావనలు కాబట్టి మానవులు వాస్తవికతను తెలుసుకోగలిగిన సాధనాలు. అందువలన రిక్టర్ కోసము వాస్తవికతను నిష్పాక్షికంగా తెలుసుకోవటంలో భావన సూత్రీకరణ ఒక ముఖ్యమైన సాధనంగా మనము ఈ ప్రక్రియ పద్ధతిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత పండితులు అధ్యయనం కోసము అంశాలు ఎలా ఎంచుకుంటారు అనే సమస్యను రిక్టర్ ఎదుర్కొన్నారన్నమాట. తర్వాత భవన నిర్మాణంలో అతను దృష్టి పెట్టింది ముఖ్యంగా అతను పరిశోధకుల అంశాల ఎంపిక విలువల ఔన్నత్యము పరంగా తయారు చేసుకోబడిందని నొక్కి చెప్పారు. ఏది ఏమైనప్పటికీ విలువల ఔన్నత్యంపై ఈ ఉద్ఘాటన అనేది జ్ఞానం యొక్క ఆబ్జెక్టివిటీ భావన కంటే ఆత్మాశ్రయాన్ని మనకు సూచిస్తూ ఉంటుంది. ఎందుకంటే
పరిశోధనల కోసము ఏ అంశము విలువైనవిగా నిర్ణయించబడటంలో పరిశోధకులు తమ సొంత విలువలపై ఆధారపడవలసి వస్తూ ఉంటుందనేది రిక్టర్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. రియాలిటీ అపరిమితంగా ఉంటుందనేది వెబర్ అంగీకరించారు. మరియు పరీక్ష కోసము ప్రపంచంలోని ముఖ్యమైన భాగాన్ని ఎంచుకోవటానికి ఉపయోగించే భావనా పరంగా మానవులు దాన్ని తెలుసుకోగలరనే భావన ఏర్పడిందన్నమాట. వెబర్ మరొక వైపు ఒక పండితుడు ఒక అంశాన్ని మరొక దానిపై ఎందుకు ఎంచుకున్నా పర్వాలేదు, ఎందుకంటే అంశాల ఎంపిక విలువలను బట్టి నిర్ణయించబడుతూ ఉంటుందనేది వెబర్ అభిప్రాయపడ్డారు. పరిశోధన ప్రక్రియ లక్ష్యంగా ఉండాలి, అవసరం ఉంది, కంపల్సరిగా అవసరం ఉంది. మరియు డేటా స్పష్టంగా సంభావితమైనది మరియు క్రమ పద్ధతిలో విశ్లేషించినప్పుడు దీన్ని మనము సాధించగలుగుతామన్నమాట. ఈ చర్చలు చాలా వరకు వెబర్ యొక్క పద్ధతి మరియు సాంఘిక శాస్త్రాలతో నిష్పాక్షికత అతని ఆందోళనను మనకు తెలియపరుస్తూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఆబ్జెక్టివిటీపై వెబర్ యొక్క వీక్షణలు ఎలా ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం. వెబర్ యొక్క సాంఘిక శాస్త్రాల పద్ధతి ఆబ్జెక్టివిటీ సోషియాలజీ యొక్క అధిక ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకోవటము ప్రారంభమైనది. శాస్త్రీయ విశ్లేషణలో నైతిక విలువలను చేర్చలేమని మరియు లక్ష్యాలుగా పరిగణించబడదని అతను అభిప్రాయపడ్డారు. వెబర్ యొక్క కాలంలో విలువల పరిశోధన ప్రక్రియ నుంచి వేరు చేయబడినందున ఒక లక్ష్యము సామాజిక శాస్త్రము సాధ్యమని చాలా మంది నమ్మలేదు. ఈ యొక్క ప్రక్రియ అంటే ఈ యొక్క విమర్శను వెబరు అనేక రీతుల్లో ఎదుర్కొన్నారనేది మనకి చెప్పక తప్పదనేది మనం ఈ ప్రక్రియా పద్ధతిలో చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత విలువరహిత సామాజిక శాస్త్రం అంటే ఇక్కడ విలువరహిత సామాజిక శాస్త్రం అంటే ఏంటంటే విలువలేని సామాజిక శాస్త్రము. వెబర్ అంటే పరిశోధన వ్యక్తిగత విలువలు మరియు ఆర్థిక ఆసక్తులు సామాజిక శాస్త్రాలు విశ్లేషణ ప్రక్రియను ప్రభావితం చేయకూడదనేది వెబర్ యొక్క అభిప్రాయం. అటువంటి కారకాలు పరిశోధన ప్రక్రియను ప్రభావితం చేస్తే సామాజిక చర్య లక్ష్యంగా మనము చూడటము జరుగుతూ ఉంటుందన్నమాట. సామాజిక శాస్త్రవేత్తలు పరిశోధన ప్రక్రియ క్రమబద్ధంగా ఉండే హేతుబద్ధమైన పద్ధతిని ఉపయోగిస్తే ఆబ్జెక్టివిటీ విశ్లేషణ సాధ్యమవుతుందనేది వెబర్ అభిప్రాయపడ్డారనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. తర్వాత వెబర్ విలువలు మరి సైన్స్ మీద తన అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. తర్వాత ఆచరణలో విలువలు మరియు విజ్ఞాన శాస్త్రాన్ని వేరు చేయటం కష్టమని వెబర్ పేర్కొన్నారు. అయితే పరిశోధనకు ముందు ఆ తరువాత విలువల యొక్క ఔన్నత్యాన్ని హైలైట్ చేయటంలో తేడాను గుర్తించటంలో సహాయపడుతుందనేది వెబర్ అభిప్రాయపడ్డారు. తర్వాత ఈ యొక్క శాస్త్రవేత్త ఆబ్జెక్టివిటీ యొక్క రీసెర్చ్ విధానాన్ని అనుసరించాలని వెబర్ వాదించారు. పబ్లిక్ పాలసీ నేపథ్యంలో సమస్యలను వ్యవహరించేటప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుందనేది కూడా వెబర్ అభిప్రాయపడ్డారు. వెబర్ సాంఘిక శాస్త్రాలను ఆబ్జెక్టివిటీగా మార్చే పద్ధతులను అంచనా వేసినప్పటికీ పెట్టుబడిదారీ విధానము పశ్చిమలలో ఎందుకు ఉద్భవించింది మరియు మరెక్కడ ఎందుకు ఉద్భవించలేదు వంటి పెద్ద అనుభావిక ప్రశ్నలను అతను పరిష్కరించాలనుకున్నాడు. సాధారణ సిద్ధాంతాలను అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వటము అటువంటి సమస్యల పరిశీలనను అనుమతించదనేది అతను తెలుసుకున్నాడు. అతని ఆదర్శ రకాలు ఈ సమస్యతో వ్యవహరించే పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. వెబర్ యొక్క అభిప్రాయాలు ఆదర్శ రకాలుగా ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదర్శ రకాలు వెబర్ యొక్క పద్ధతులు ఇప్పుడు మనము తెలుసుకుంటాం. ఆదర్శ రకాలు ఉపయోగించడం మాత్రమే వివరణాత్మక అవగాహనకు దారితీస్తుందనేది వెబర్ అభిప్రాయపడ్డారు. వెబర్ ప్రకారము ఆదర్శవంతమైన విలక్షణ భావనలు పరిశోధనలో మన దృఢత్వ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి నిరంతరము సహాయపడుతూ ఉంటాయనేది వెబర్ యొక్క అభిప్రాయం. ఇది ఒక పరికల్పన కాదు, కానీ ఇది మార్గదర్శకత్వము అందిస్తుందనేది వెబర్ అభిప్రాయంగా మనము యొక్క ఆదర్శ రూపాల భావనలో మనము తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ మనకి విదితం అవుతూ ఉన్నదన్నమాట. పరికల్పన
అనేది ఒక లక్ష్యముగా పెట్టుకున్నదనేది వాస్తవికత వివరించడానికి స్పష్టమైన అర్థంగా వెబర్ అభిప్రాయపడ్డారనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ విశిష్టమైన సంఘటనలను విశ్లేషించడానికి ఈ యొక్క ఆదర్శ భావాలు ప్రయత్నాన్నిస్తుంది అనేది మనము గ్రహించవలసిన విషయం. అందువల్ల హేతుబద్ధమైన ఆదర్శ రకాన్ని నిర్మించడం ద్వారా ప్రపంచం ఎలా పనిచేస్తుందో మనము కొంత నేర్చుకోవచ్చు అన్నమాట. ఆ ఆదర్శ రకాన్ని వాస్తవికతలో పోల్చడం ద్వారా మనము మరింత నూతన అవగాహన ఏర్పరచుకోవచ్చు. ఉదాహరణకి బ్యూరోక్రసీ. మేము బ్యూరోక్రసీ అంటే ఏమిటి లేదా అంటే ఎలా ఉండాలి అనే నమూనాన్ని ముగింపు లేదు ఇందులో. కానీ అది పూర్తిగా హేతుబద్ధంగా ఉంటే ఎలా ఉంటుంది? ఈ విధంగా మనము నిజమైన బ్యూరోక్రసీలో స్పష్టమైన అర్థరహితం యొక్క మూలాల నుంచి చాలా ఎక్కువగా నేర్చుకోవచ్చిన అవగాహన ఉంటుందనేది వెబర్ అభిప్రాయపడ్డారనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఆదర్శ రకాలు పూర్తిగా సంభావిత ఆలోచనల అవసరం నుంచి ఏర్పడవు, కానీ కాంక్రీట్ సమస్యల యొక్క అనుభవాల విశ్లేషణ ద్వారా సృష్టించబడుతూ ఉంటాయి, సవరించబడుతూ ఉంటాయి మరియు పదును పెట్టబడుతూ ఉంటాయి. ఇది క్రమముగా ఆ విశ్లేషణ యొక్క ఖచ్చితత్వాన్ని పెంచుతూ ఉంటుంది. అందువల్ల అతను చారిత్రాత్మక కాన్ఫెడరేషన్ లేదా నిర్దిష్ట చారిత్రాత్మక సమస్యలను అర్థం చేసుకోవటంలో ఒక పరికరంగా ఆదర్శ రకాన్ని ఉపయోగించుకోవాలనేది వెబర్ ఇక్కడ పేర్కొన్నారు. మరియు వివరణాత్మక భావన నుంచి పరిధిని మరియు వినియోగం రెండింటిలోనూ విభిన్నంగా ఉంటాయనేది వెబర్ అభిప్రాయపడ్డారు. వీటిని ఆదర్శ రకంగా మనం మార్చుకోవచ్చు అనేది వెబర్ సృష్టించారు అనేది మనం చెప్పుకోవచ్చు. దీనికోసము అతను సంఘటనలు వాస్తవాలని ఎలా జరిగాయో అర్థం చేసుకోవటముకి మరియు కొన్ని పూర్వపరాలు లేదా ఇతర సంఘటనలను జరగకపోతే లేదా భిన్నంగా జరిగి ఉంటే మేము అంటే వెబర్ వివరించడానికి ప్రయత్నిస్తున్న సంఘటనలు కూడా భిన్నంగా ఉండేదని చూపటానికి ఆదర్శ రకాలను వెబర్ నిర్వచించారన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే భూ సంస్కరణ చట్టాల అమలు మరియు విద్య, ఆధునిక వృత్తి మొదలైన ఇతర ఆధునీకరణ శక్తుల వ్యాప్తి కారణంగా గ్రామీణ భారతదేశంలో ఉమ్మడి కుటుంబం వ్యవస్థ చిన్నమైనదని, దీని అర్థము సంఘటనలు, భూస్కమస్కమరణలు, విద్య మొదలైనవి మరియు ఉమ్మడి కుటుంబము మధ్య కారణ సంబంధాలు ఉంటుందనేది. ఈ విధమైన ఆదర్శ రకము భావన ఒక దృగ్విషయం యొక్క కారణ వివరణతో కూడా మనకు సహాయపడుతుందనే దృక్పథాన్ని వెబర్ వివరించారు. దీనికి ఏంటి? భూ సంస్కరణలు, విద్య, ఆధునిక వృత్తి అనేది ప్రముఖ కారణాలుగా ఇతను పేర్కొన్నారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సమాజంలో ఒక మూలకము మరొకటి నిర్ణయిస్తుందనేది వెబర్ వెలువిచ్చారు, నమ్మారు. అతను చరిత్ర మరియు సామాజిక శాస్త్రాలలో కారణ సంబంధాలను పాక్షిక మరియు సంభావ్య సంబంధాలుగా భావించారనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వాస్తవికత యొక్క ఒక నిర్దిష్ట భాగము సంభావ్య లేదా అసంభవమైనది, వాస్తవికత యొక్క మరొక భాగాన్ని అనుకూలమైనది లేదా అనుకూలమైనది కాదు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా వెబర్ అభిప్రాయపడ్డారుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఆదర్శ రూపాల యొక్క వెబర్ అభిప్రాయ పద్ధతిగా మనం చెప్తూ ఉంటాం. ఆబ్జెక్టివిటీపై పాపర్ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉన్నదో కూడా మనం తెలుసుకుంటాము. పాపర్ సామాజిక మరియు మానవ శాస్త్రాల పరస్పరము మార్చుకోగలవని అర్థం చేసుకున్నారు. పాపర్ యొక్క తర్కములో 3 ఆధిపత్య భావనలు సాంఘిక శాస్త్రాలు ఏర్పరిచారు. 1 తీసుకున్నట్లయితే శాస్త్రీయము, 2 లక్ష్యము, 3 అనుభావికమైనవి, 3 పద్ధతులుగా చెప్పారు. ఈ పాపర్ సాంఘిక శాస్త్రాలను అర్థం చేసుకున్నారు మరియు సాంఘిక శాస్త్రాల యొక్క సైన్స్ యొక్క బలహీనమైన రూపాన్ని సూచిస్తాయనే విస్తృత ఆలోచనను తిరస్కరించడానికి ప్రయత్నించే ఒక స్థానముగా పాపర్ విశదీకరించారు. అయితే చారిత్రాత్మకమైన విలక్షణమైన సామాజిక పరిస్థితులను పుష్కలంగా ఉన్నాయని అంగీకరించినప్పటికీ వాటికి సాధారణ పునరావృత్తాలు గమనించవలసిన విషయంగా పాపర్
వినిపించారు. ఇది సామాజిక జీవితంలో గుర్తించదగిన క్రమబద్ధ భౌతిక ప్రపంచంలో శాశ్వత క్రమబద్ధతల్ని కలిగి ఉందని తిరస్కరించబడింది అనేది కూడా పాపర్ వివరించారన్నమాట. పాపర్ సామాజిక శాస్త్రాలను ఆబ్జెక్టివిటీగా భావించారు. సామాజిక శాస్త్రాలను సామాజిక ప్రపంచంలో ఇతను ఉంచారనమాట. ఇందులో ఖచ్చితమైన భౌతిక శక్తులు ఉన్నాయని, ఈ భౌతిక శక్తులు సామాజిక శాస్త్రాలను ఆబ్జెక్టివిటీ పాత్రను అందిస్తాయని, ఈ కారణంగా సాంఘిక శాస్త్రాలు సామాజిక ప్రపంచం యొక్క లక్ష్య అవగాహనకు మనకి అందిస్తాయనేది పాపర్ మనకి తెలియపరిచారు. పాపర్ నిష్పాక్షికతను సాధారణంగా సామాజిక శాస్త్రాల్లో గ్రహించిన దానికంటే చాలా మతపరమైన మరియు ఆత్మాశ్రయ కోణంలో ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో పరిశోధకుడు తరచూ సైన్స్ యొక్క ఏకైన కేంద్రముగా కనిపిస్తూ ఉంటారు. ఆబ్జెక్టివిటీ, ఇంటర్ సబ్జెక్టివిటీ రూపం మార్గాల్లో గుర్తించడం ద్వారా అతను నిష్పాక్షికతను నిర్ధారించుకోవడానికి అవసరమైన సైన్స్ యొక్క సామాజిక ప్రపంచాన్ని హైలైట్ చేశారనమాట. ఎందుకంటే పేపర్ రివ్యూ మరియు విమర్శన వంటి ఆత్మాశ్రయ నిశ్చితార్థ ఆబ్జెక్టివిటీ అనేది దానికంటే ఒక లక్ష్యము కాదు, లేదా ఒక శాస్త్రవేత్త సాధించటము కాదు, కానీ సామాజిక ప్రపంచంలోని స్వయం ప్రతిపత్తి, లక్ష్యము మరియు భౌతిక అస్తిత్వానికి గూడు. ఇవి సంఘాలు, సమూహాలు, సంస్థలు మరియు వేదికలు పరిశోధకుల ప్రతిపాదక సిద్ధాంతాలు. ఆబ్జెక్టివిటీ అనేది ఈ సామాజిక మరియు భౌతిక శక్తుల కలయిక నుంచి ఉద్భవించిందనేది పాపర్ అభిప్రాయపడ్డారు. మరొక మాట చెప్పాలంటే ఆబ్జెక్టివిటీ అనేది క్రిటికల్ ఇంటర్ సబ్జెక్టివిటీ యొక్క ఉత్పాదకత. అంటే విషయము అతనికి ఆమెకు స్వతంత్రంగా ఆదేశించిందనే దృక్పథాన్ని ఇక్కడ తెలియపరిచారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మనం ఈ లెసన్ లో ఆబ్జెక్టివిటీ యొక్క పద్ధతులను, ఈ యొక్క దుర్ఖాయము, పాపర్ ఈ యొక్క సాంఘిక సామాజిక శాస్త్రవేత్తల సందేహం ద్వారా అనేక నూతన విషయాలను తెలుసుకున్నాం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క ఆబ్జెక్టివిటీని మనం తెలుగులో ఏమనుకుంటున్నాము, వస్తునిష్టత అనేది చెప్పుకుంటాము. అంటే ఇక్కడ ఆబ్జెక్టివిటీ యథార్థతని మనకు సూచిస్తూ ఉంటుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాము. వస్తునిష్టత అంటే వ్యక్తిగత అభిమానాలు, దురభిమానాలు ప్రభావానికి లోను కాకుండా తీసుకునే ఒక నిర్ణయాలు. అంటే ఒక సామాజిక పరిశోధనలో పరిశోధకుడు తన సొంత అభిప్రాయాలను కానీ దురభిప్రాయాలను కానీ విడిచిపెట్టాలి, కంపల్సరిగా విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాతే పరిశోధన ప్రక్రియ పద్ధతుల్లో ఈ యొక్క ఆబ్జెక్టివిటీని ఏర్పరచుకోవాలి. అంటే మన కంటితో చూస్తూ ఉంటాం, అది యథార్థతగా మనం భావిస్తూ ఉన్నాం. ఆబ్జెక్టివిటీ యొక్క ముఖ్య లక్షణం కూడా ఇదే అన్నమాట. అంటే మన అభిప్రాయాలను, దురభిప్రాయాలను పక్కన పెట్టి పరిశోధకుడు ఆ పరిశోధన ప్రక్రియలో యథార్థతని గుర్తించాలి, రియాలిటీని గుర్తించాలి. అటువంటి గుర్తించిన పద్ధతులని పరిశోధన అనేక ప్రక్రియ పద్ధతుల ద్వారా నిరంతరము పరిశోధన చేసి రియాలిటీని, యథార్థతని, మనకి ఇక్కడ ఆబ్జెక్టివిటీని మనకి ముందుంచాలి. అంటే లక్ష్యాన్ని ముందుంచాలి, యథార్థతని ముందుంచాలి అనేది ఆబ్జెక్టివిటీ యొక్క పద్ధతులు అన్నమాట. అందుకని మనం సూక్ష్మంగా ఏ యొక్క సామాజిక పరిశోధకుడిని మనం పరిశీలించినా కూడా లభించే సాక్ష్యాధారాలతో ప్రతిపాదనపై నిర్ణయాలను చేయటానికి సంసిద్ధత, ఇష్టత. అంటే పరిశోధకుడు అంటే సాక్ష్యాధారాలు ఏ విధంగా లభిస్తున్నాయి, ఆ ప్రతిపాదనపైనే సంసిద్ధత, ఇష్టత. అంటే ఈ యొక్క పరిశోధన పద్ధతులను మనకి తెలియపరచాలనేది ఇక్కడ మనం తీసుకోవాల్సిన ప్రముఖ లక్షణంగా చెప్తూ ఉంటాం. తీసుకునే నిర్ణయాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉండకూడదు. మనం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా వ్యక్తిని బట్టి మారుతూ ఉండకూడదు. ఏ వ్యక్తి పరిశోధన చేసినా కూడా ఆబ్జెక్టివిటీ అనేది మారకుండా ఒక శాస్త్రీయ పద్ధతి యొక్క ప్రముఖ లక్షణంగా, ఆబ్జెక్టివిటీ యొక్క ప్రముఖ లక్షణంగా మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇది యొక్క మూల లక్షణంగా ఈ లెసన్ యొక్క, అంటే సోషియాలజీలో ఆబ్జెక్టివిటీ ఎంత ప్రముఖ పాత్ర వహిస్తుందో ఈ లెసన్. నమస్తే.